హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే ముగిసిన ఏపీ జేఏసీ సమావేశం అండి. ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఈరోజు రాష్ట్రంలోని ఉద్యోగ మరియు ఉపాధ్యాయ కార్మిక వర్గాల ప్రయోజనాలే లక్ష్యంగా జరిగినటువంటి ఏపీ జేఏసీ కీలక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పలు నిర్ణయాలు మరియు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగుల జీవన ప్రమాణాలు, వారి ఆర్థిక హక్కులు మరియు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశం ఒక గట్టి పునాదిగా వేసింది. మొదటగా రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి కొత్త పీఆర్సీ కమిషన్‌ను ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణమే నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత పీఆర్సీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల వేతనాల్లో పెరుగుదల కోసం ఈ యొక్క కమిషన్ ఏర్పాటు అత్యవసరం. అలాగే కొత్త పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేలాగా మధ్యంతర భృతి ఇంటీరియం రిలీఫ్‌ని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని జేఏసీ బలంగా డిమాండ్ చేస్తోంది. రెండవ అంశంగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు అందాల్సిన కరువు భత్యం డీఏ విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉండకూడదు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలలో కనీసం 2 డీఏలను యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేయటం ద్వారా ఉద్యోగ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని తీర్మానించారు. దీనితో పాటుగా గతంలో నిలిచిపోయిన డీఏ అరియర్స్ మరియు ఉద్యోగులు దాచుకున్న సరెండర్ లీవ్ బకాయిలను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే చెల్లించేలాగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఈ నగదు ఉద్యోగుల సొంత కష్టం కాబట్టి వాటిని చెల్లించడంలో ఆలస్యం చేయడం అనేది సమంజసం కాదని జేఏసీ అభిప్రాయపడింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చినటువంటి హామీని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ ప్రస్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కాబట్టి దానిని పూర్తి స్థాయిలో స్ట్రీమ్‌లైన్ చేసి కార్పొరేషన్ హాస్పిటల్స్‌లో నగదురహిత వైద్యం అందేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే విద్యా శాఖలో ఎంతో కాలంగా పనిచేస్తున్న ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ నుండి మినహాయింపు ఇచ్చేలాగా చట్ట సవరణ చేయాలని, దీనికోసం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒత్తిడి తీసుకురావాలని అయితే కోరడం జరిగింది. ఇది ఉపాధ్యాయుల ప్రమోషన్‌లకు మరియు వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంతో కీలకం. ఇక దురదృష్టవశాత్తు మరణించిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జేఏసీ కోరుతోంది. అటువంటి కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ అందించడంతో పాటుగా సదరు ఉద్యోగి జీతం నుండి మినహాయించినటువంటి కాంట్రిబ్యూషన్ మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించేలాగా జీవో నంబర్ 121కు తక్షణమే సవరణలు చేయాలని, అప్పుడే ఆ యొక్క కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని, మరోవైపు కొత్తగా నియామకమైనటువంటి క్షేత్రస్థాయిలో విశేష సేవలు అందిస్తున్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ మరియు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ అమలు చేయాలని, వారి సర్వీసును మరింత ప్రోత్సహించాలని నిర్ణయించారు. సీనియర్ ఉద్యోగుల సమస్యల విషయానికి వస్తే, ముఖ్యమంత్రి గారి ఆమోదం పొందినటువంటి సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి మెమో నంబర్ 57ను వెంటనే వర్తింపజేయాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు మరియు గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయాలి. ఇది ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీరికి కూడా వర్తింపజేయాలి. ఇక ఏండ్ల తరబడి అరాకొర జీతాలతో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేలాగా వారి సర్వీసులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, అలాగే ఔట్‌సోర్సింగ్ ద్వారా విధులు నిర్వర్తిస్తున్న వారికి కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు వర్తించేలాగా చూడాలని జేఏసీ పట్టుబడుతోంది. మరి ఈ యొక్క 10 ప్రధాన డిమాండ్‌లను సాధించుకోవటం కోసం ఏపీ జేఏసీ ఒక స్పష్టమైన పోరాట పంథాను ఎంచుకుంది. ఇందులో భాగంగా జూన్ 25వ తేదీలోపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి తమ నిరసన నోటీసును అందజేయాలని నిర్ణయించారు. జూలై 1 నుండి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కలెక్టర్లు మరియు మంత్రులు మరియు ఎమ్మెల్యేలను కలిసి తమ గోడును
వివరిస్తూ విజ్ఞా విజ్ఞాపన పత్రాలు సమర్పించడం అయితే జరుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఈ గడువులోగా సానుకూలంగా స్పందించని పక్షంలో జూలై 24న ఏపీ జేఏసీ కార్యవర్గ సమావేశం నిర్వహించి మరింత ఉధృతమైన ఉద్యమ కార్యాచరణను మరియు సమ్మె నోటీసును ప్రకటించాలని ఏకగ్రీవంగా అయితే ఈ యొక్క చర్చలో తీర్మానించడం జరిగింది. మొత్తానికి కొత్త పీఆర్సీ కమిషన్ నియామకం మరియు ఐఆర్ ప్రకటన తక్షణ అవసరము. పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలు మరియు లీవ్ బకాయిల చెల్లింపులు వెంటనే చేయాలి. ఈహెచ్ఎస్ ద్వారా మెరుగైన వైద్య సేవలు మరియు నగదు రహిత చికిత్స అందేలాగా చూడటము. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పథకాలు వర్తింపు అయ్యేలాగా చూడాలి రాష్ట్ర ప్రభుత్వం. అలాగే సిపిఎస్ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు జీవో నంబర్ 121 సవరణ ద్వారా పూర్తి ఆర్థిక భరోసా అయితే ఇవ్వాలి. జూలై 26లోగా సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమమే అని అయితే అంటున్నారు. సో, మొత్తానికి ఈ సమావేశం ప్రధానంగా ఉద్యోగుల ఆర్థిక మరియు సామాజిక భద్రతపై దృష్టి సారించింది. పీఆర్సీ, డీఏ బకాయిలు, సిపిఎస్ మరణించిన వారికి కుటుంబాలకు న్యాయం మరియు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించడం జరిగింది. చట్టాల ద్వారా సమస్యలు పరిష్కారం కావాలని ఆశిస్తూనే ప్రభుత్వం దిగిరాకపోతే జూలై నెలాఖరు నుండి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమని ఏపీ జేఏసీ ఈ మేరకు స్పష్టం చేసింది. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో, కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.